अस्सलाम वालेकुम गाइस। సో నా పేరు అయితే యాస్మిన్. నేనైతే చాలా రోజుల తర్వాత అయితే ఒక లాంగ్ వీడియో అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. అది దేని మీద అంటే నేను నీట్ డ్రాప్స్ అన్నీ తీసుకున్నాను అండ్ దెన్ ఇంకొక డ్రాప్ తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. సో దాని గురించి అయితే మనం దీంట్లో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఇన్ కేస్ ఏదైనా మీకు నచ్చింది అనుకుంటే నన్నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వాళ్ళైతే నేనైతే 4 డ్రాప్స్ తీసుకున్నానండి నీట్కి. అండ్ ఇంకోటి ఏంటంటే 4 డ్రాప్స్ తర్వాత కూడా ఇంకో 5th డ్రాప్ తీసుకోవాలా వద్దా అని అయితే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచిస్తున్నాను. అండ్ ఏంటంటే ఫస్ట్ నాకైతే తెలియక నేనైతే 1-2 ఇయర్స్ అయితే వేస్ట్ చేసుకున్నాను. తర్వాత తెలిసినా కూడా చదివేసి మార్క్స్ తక్కువ వచ్చేసి ఆ ఇయర్ అట్లయితే వేస్ట్ చేసుకున్నాను. సో నేను దాని గురించి అయితే ఈరోజు మాట్లాడాలి అని అయితే నేను వచ్చాను. ఎవరైతే ఇంకొక డ్రాప్ తీసుకుందామని ఆలోచిస్తున్నారు కదా, వాళ్ళైతే 1 సెకండ్ అయితే ఆలోచించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్తానంటే నా వర్షన్ ఏంటంటే, ఇప్పుడు నేను కూడా అలాగే డ్రాప్స్ తీసుకున్నాను. నేను కూడా అయితే వచ్చేసి చాలా ఇయర్స్ అయితే వేస్ట్ చేసుకున్నాను. అప్రాక్స్ 4 ఇయర్స్ అయితే వేస్ట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇంకొక ఇయర్ కూడా నేను వేస్ట్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నాను. లేకపోతే ఇంకొకటి ఏదైనా జాయిన్ అయిపోయేసి లేకపోతే దాంట్లో కంటిన్యూ చేద్దామా, మళ్ళీ చదువుదామా నీట్కి అనేసి అయితే నేను ఆలోచిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే కన్ఫ్యూజన్లో అయితే ఉంటానండి. ఆగస్ట్ కూడా వచ్చేసింది, ఇంకా కన్ఫ్యూజన్ స్టేట్ ఏంటి అనేసి మీరు డౌట్ పడవచ్చు. ఎవరైనా అయితే ఇక్కడ ఇప్పుడు నైబర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏమంటారంటే ఇంకా అవసరమా నీ డ్రాప్స్ అది ఇది అంటారు. సో నా క్లాస్మేట్స్ అయితే ఆల్రెడీ జాబ్స్ చేసుకున్నారు కూడా. సో వాళ్ళందరూ జాబ్ చేస్తాను, నేనైతే ఇంకా ఒక గ్రాడ్యుయేట్ కూడా ఇంకా అసలు పూర్తి చేయలేదు, ఇంకా అసలు స్టార్టే చేయలేదు అనేసి అయితే చాలా క్వశ్చన్స్ అయితే నా మైండ్లో ఉన్నాయి. ఇంకా నేను ఏం ఆలోచిస్తున్నాను ఏంటి అంటే, ఇంకా నేను ఒక లాంగ్ డ్రాప్ తీసుకోవడం అవసరమా అనేసి అయితే ఆలోచిస్తున్నానండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రాంక్గా చెప్పాలంటే ఏంటంటే, నేనైతే లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని బట్టి మనము ఇంకా నెక్స్ట్ నుంచి మనకైతే ఇంకా కాంపిటీషన్ అయితే ఎక్కువ పెరుగుతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు పేపర్ లెవెల్ కూడా చూడండి ఎలా వచ్చింది లాస్ట్ ఇయర్. అండ్ నేనైతే అదే ఆలోచిస్తున్నాను ఫ్రెండ్స్, తీసుకోవాలా వద్దా అనేసి. సో మీరేమైనా సజెషన్ ఇస్తారా అంటే మీరేమైనా చెప్పండి కామెంట్స్లో, నాకైతే చెప్పండి నేను అసలు ఇంకొక డ్రాప్ తీసుకోవాలా వద్దా అనేసి. సో దాని బేసిస్ మీద అంటే మీరు అనుకోవచ్చు మీరు డ్రాప్ తీసుకుంటారో నేను ఎలా చెప్తాను అనేసి. బట్ అందరూ మాట ఈసారైనా వినాలి అని అయితే నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు నేనైతే ఎవరి మాట విననైతే వినను ఫ్రాంక్గా చెప్పాలంటే. అంటే నా ఇష్టానుసారం చేస్తాను కాబట్టి నేను ఇలా అయిపోయాను అనేసి నేను ఆలోచిస్తూ ఉంటానండి. సో ఇంకోటి ఏంటంటే, నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చదువు రాదా, ఎన్ని డ్రాప్స్ తీసుకున్నారా అని ఎవరన్నా ఆలోచిస్తారేమో. పర్ఫెక్ట్గా నేనైతే బాగా చదువుతానండి. నేనైతే అది ప్రౌడ్గా అయితే చెప్తాను. నేను నిజం చెప్పాలంటే నాకు వచ్చిందలా చదువు ఒకటే, అండ్ చదవడం తప్ప నాకు ఇంకేం రాదు. ఇది ఏ పని కూడా నాకు రాదు. అండ్ సో అందుకనేసి నేను ఆలోచిస్తున్నాను ఇంకొక డ్రాప్ తీసుకోవాలా వద్దా అనేసి. సో మీరేమన్నా నాకు సజెషన్ చేస్తారంటే చెప్పండి. అండ్ ఇంకోటి ఏంటంటే నా ఫ్రెండ్స్ అనమాట, నా ఫ్రెండ్స్ అయినా నా క్లాస్మేట్స్ అయినా ఎవరైనా వచ్చేసి వాళ్ళందరూ అయితే జాబ్లో ఉన్నారనమాట. సో వాళ్ళతో పోల్చుకుంటే నేనేంటి ఇంకా ఇలానే ఉన్నాను. ఎప్పుడైనా అసలు నేనైతే వాళ్ళతో కూడా మాట్లాడాను అనమాట. అసలు ఎందుకు మాట్లాడాలి, వాళ్ళు నువ్వేం చదువుతాను అనేసి అడుగుతారనమాట. అప్పుడు ఏం చెప్పాలి అనేసి. సో ఇట్లయితే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మీరు నాలాగా ఎవరన్నా ఇట్లా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటే నాకైతే కామెంట్స్లో చెప్పండి. మనందరం కలిసి ఒక డెసిషన్ అయితే తీసుకుందాం. సో ఫ్రెండ్స్ నేనైతే ఇంకొకటి కూడా చెప్తాను. నేనైతే ఇన్ని డ్రాప్స్ తీసుకున్నాను కాబట్టి ఇలా అయితే చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే, మీరైతే 1-2 డ్రాప్స్ తీసుకొని కొంతమంది ఉంటారు. వాళ్ళైతే నేనేం చెప్తున్నానంటే, మీకు ఖచ్చితంగా నేను చదువుతాను, నా వల్ల అవుతుంది అంటేనే మీరైతే ఒక డ్రాప్ తీసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే, స్ట్రెస్ నేను అంత తీసుకోగలుగుతాను, అంత నేను చదువుతాను నేనైతే అందరికైతే చెప్పడం లేదు. కొంతమంది ఉంటారు కదా ఇది అవసరమా అనేసి నాలా కన్ఫ్యూజన్ స్టేట్లో, వాళ్ళైతే చెప్తున్నాను. ఒకవేళ నాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నా కానీ వాళ్ళైతే ఖచ్చితంగా నేను ఈసారి కొడతాను సీట్ అంటేనే మీరైతే ఒక డ్రాప్ తీసుకోండి, లేకపోతే ఏం అవసరం లేదు. అంటే వేరే దానికైతే మీరు జాయిన్ అయిపోండి. లేదు నేను నీట్ వదలేనంటే జాయిన్ అయిపోయి చదువుకుంటూ ఇది నీట్కి ఇంకొకసారి ట్రై చేయండి. అర్థమవుతుందని నేను ఎందుకు చెప్తున్నాను. సో నేనైతే చెప్పడం ఏంటంటే, అందరి మాటలు అయితే పట్టించుకోకండి. నేను ప్రతి ఒక్క వీడియోలో అయితే ఇదే అండి చెప్పేది. సో అందరి మాటలు వినేసి పట్టించుకొని మనం ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్ అంతే అవసరం. సరే ఫ్రెండ్స్, నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే మనం మళ్ళీ కలుద్దాం. అంతలో మీరైతే నాకు కామెంట్ చేయండి. సరేనా, బాయ్.